ఒకటి తర్వాత ఒకటిగా నమోదవుతున్న కేసులు గడిచిన కొద్ది కాలంగా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందన్న ఆశలు, జైలు నుంచి విడుదలవుతారన్న నమ్మకం అంతకు తగ్గుతుంది. తాజాగా గనుల శాఖ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో సిట్ నమోదు చేసిన కేసుతో ఒక అంశం అర్థమవుతుందన్నమాట బలంగా వినిపిస్తుంది. కనుచూపు మేరలో వంశీకి బెయిల్ దొరికేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వంశీ అండ్ కో దెబ్బకు భారీగా ప్రకృతి విధ్వంసం జరిగిందని పేర్కొంటూ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయనపైన, ఆయన అనుచరులపైన కేసు నమోదు చేశారు. గడిచిన కొంతకాలంగా జైల్లో ఉన్న వంశీని ఇదో ఎదురుదెబ్బ మారింది. ఇప్పటికే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నా ఎంత త్వరగా అయితే అంత త్వరగా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకటి తర్వాత ఒకటిగా నమోదవుతున్న కేసుల తీరు ఆయనకు జైలు జీవితాన్ని కొనసాగించేలా చేస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరే ఈ రోజు పరిస్థితులకు కారణమన్న మాట బలంగా వినిపిస్తుంది. గన్నవరం మండలంలోని వెదురుపాలూరు, కొండపాలూరు, గోపవరపుగూడెంలో 300 ఎకరాలకు పైగా విస్తరించిన కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసి అక్రమ తవ్వకాలతో నేలమట్టం చేశారని, సుమారు 500 ఎకరాల్లోని సూరపల్లి తోకతిప్పలను తవ్వేసి కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకాలం బయటకు రాకుండా తనకున్న పలుకుబడితో మేనేజ్ చేసిన వంశీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖకు చెందిన అధికారులు కూడా తన వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయపడేలా చేస్తున్నట్లు చెబుతారు. ఇప్పుడు మాత్రం అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అద్భుతం జరిగితే తప్పించి ఇప్పటిలో వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.